సో అవి వార్తలు వాస్తవాల్లో మనం ప్రధానంగా చూసినటువంటి హెడ్లైన్స్. ఇక పత్రికల్లో ఏం వార్తలు వచ్చినాయి ప్రధానంగా అనేది మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ మనం తీసుకుందాం. నమస్తే తెలంగాణలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకల దాడి, వినాయక నిమజ్జన ముసుగులో అర్ధరాత్రి అరాచకం, ఎమ్మెల్యే ఇంటి గేటు తోసుకొని వచ్చి మరి వీరంగం ఇంటిపైకి రాళ్ళు ఇటుకలతో మూకుమ్మడి దాడి చేశారు. అడ్డుకున్న యువకుడిపై దౌర్జన్యం, తీవ్ర గాయాలు. కళ్ళెదుటే దాడి జరిగినా వేగంగా స్పందించని పోలీస్. సో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపైన కాంగ్రెస్ మూకలు దాడి చేశాయి. వినాయక నిమజ్జనం జరుగుతున్నటువంటి ఆ సమయంలో, ఎందుకంటే అందరూ వినాయక నిమజ్జనం ఆ దాంట్లో ఉంటారు కాబట్టి ఆ రోజు అర్ధరాత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపైన కాంగ్రెస్ మూకలు దాడి చేశాయి. సో ఎందుకు కాంగ్రెస్ మూకలు ఎందుకు ఇట్లా రెచ్చిపోతున్నాయంటూ కూడా శాంతి భద్రతలు రాష్ట్రంలో అసలు ఉన్నాయా లేవా అని ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో కాంగ్రెస్ మూకల రాళ్ల దాడిలో ధ్వంసమైన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి ప్రాంగణాన్ని పరిశీలించారు మాజీ మంత్రి హరీష్ రావు. అలాగే బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సో ఎందుకు ఈ రకంగా పదే దాడులు జరుగుతున్నాయనే ప్రశ్న అందరిలో కూడా కనిపిస్తోంది. సో ప్రశ్నిస్తే లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీన్స్ ప్రజాపక్షంగా ఉంటే ప్రభుత్వం ఈ రకంగా దాడులు ఎందుకు చేస్తోంది? సో తమ సైన్యాన్ని పెట్టి తమ మూకల్ని పెట్టి ఎందుకు ఈ రకంగా ఒక భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి తీసుకొస్తుంది అనేది ఈ వార్తగా మనం చూస్తాం. సో వరుసగా ఇట్లాంటి దాడులు రోజు ఎందుకు జరుగుతున్నాయి? మొన్న ఇటీవల మనం చూసాం పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన ఎట్లా బహిరంగంగా కొన్ని వందల మంది వెళ్ళి దాడి చేశారు. ఆ ఇంట్లో ఫర్నిచర్ కావచ్చు, లేకపోతే బయట ఉన్నటువంటి అద్దాలు, లేకపోతే ఆ పూల కుండీలు అవన్నీ ధ్వంసం చేయడంతో పాటుగా ఏకంగా రాళ్ళు, కోడిగుడ్లు, టమాటాలతో ఎట్లా దాడి చేశారో మనం చూసాం. సో ఇంత బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు దాడులకు తెగబడుతోంది అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కూడా కలవరానికి గురి చేస్తున్నాయి. సో ఇట్లాగే ఎవరన్నా ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా ప్రశ్నిస్తే, లేదంటే రాజకీయంగా ఏదైనా మాట్లాడితే ఇటువంటి దాడులే చేస్తారా అనేటువంటి ఒక ఆగ్రహం తెలంగాణ ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యే సునీత ఇంటిపైన కాంగ్రెస్ దాడి, ఇది మెదక్ జిల్లా గోమారంలోని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నివాసం. దీనిపైన ఇటుక రాళ్లతో దాడి చేసినటువంటి దృశ్యం ఫోటో చూస్తున్నాం. అంటే గేట్లు అవన్నీ కూడా ఓపెన్ చేసి ఇక్కడ మొత్తం కింద ఉన్నటువంటి ఫ్లోర్ అంతా కూడా ఎట్లా ధ్వంసం చేశారో మనం చూడొచ్చు. వినాయక నిమజ్జన ముసుగులు అరాచకం, సునీత ఇంటి లోపలికి వెళ్ళి మరి వీరంగం ప్రశ్నించిన యువకుడు మణిదీప్ పైన కూడా దాడి, రాళ్ళు ఇటుకలతో ఇంటిపైన విధ్వంసం. ప్రణాళిక ప్రకారమే తన ఇంటిపై దాడి చేశారు అంటూ కూడా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చెప్తున్నారు. సో అసలు ఎందుకు ఇది ప్రజాస్వామ్యమైనా? తన ఇంటిపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన ఇంటిపై దాడితో ప్రజాస్వామ్యం కూని అయిందని మండిపడ్డారామె. ఇక మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. మాజీ మంత్రి నరసాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దాడులతో సునీతా లక్ష్మారెడ్డి వంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీయలేరు అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. తక్షణమే అరెస్ట్ చేయాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. దాడులతో బీఆర్ఎస్ పార్టీని, మహిళా ప్రజాప్రతినిధులను భయపెట్టాలనుకోవడం కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వమే అంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన ఉందంటూ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ కూడా చెప్తున్నారు. సో పోలీసులు ఆంధ్రప్రదేశ్ని చూసి మేల్కోవాలి. ప్రభుత్వం మారాక అక్కడ పోలీసు అధికారుల గతి ఏమైందో చూస్తున్నారుగా. చట్టాన్ని అతిక్రమిస్తే జరిగేది ఇదే. పోలీసులను హెచ్చరించిన మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో బీహార్, రాయలసీమ పరిస్థితులున్నాయంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో ఎందుకు రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు పడకేసినట్టుగా కనిపిస్తున్నాయి. ఇదొక్కటే కాదు, మొన్న కూడా ఇటీవల ఖమ్మంలో వరద బాధిత ప్రాంతాలని పరిశీలించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఎట్లా అటాక్ చేశారో మనం చూసాం. తర్వాత పాడి కౌశిక్ రెడ్డి విషయం కూడా చూసాం. ఆ రోజు ఒక వందలాది మంది వెళ్ళి దట్టు పోలీసు పర్యవేక్షణలో పోలీసులు, ఎందుకంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నప్పుడు ఆ దారిలో చాలా కాన్వాయ్ వెళ్తున్నప్పుడు అక్కడనే అరికెపూడి గాంధీని అడ్డుకోవాల్సింది. ఎట్లా అయితే పాడి కౌశిక్ రెడ్డిని బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారో అట్ ద సేమ్ టైం అదేవిధంగా అరికెపూడి గాంధీని కూడా అక్కడే ఆపాల్సింది. కానీ అలా ఆపకుండా స్వయంగా పోలీసుల సమక్షంలో ఆ దాడి జరిగిన విషయాలు ఎట్లా జరిగాయో, ఎంత విధ్వంసం జరిగిందో మనం చూసాం. సో ఎందుకు ఇట్లా శాంతి భద్రతలను పూర్తిగా గాలి కొదిసినట్టుగా ప్రభుత్వం కనిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవాళ మనకు వినిపిస్తున్నాయి. సో అది మరొక వార్త చూద్దాం. డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. ఫార్మాసిటీ మేడిపల్లిలోనే హైకోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. పరిహారం చెల్లింపుపైన చర్చలు జరుగుతున్నాయి. పిటిషన్ దారులైనటువంటి రైతులకు రైతు బంధు ఇస్తాం, పథకాలను వారికి వర్తింపజేస్తామని ప్రభుత్వం చెబుతోంది. నెల రోజుల్లో రైతుల దరఖాస్తులు పరిష్కరించాలి. హైకోర్టు
ధర్మాసనం ఆదేశం, విచారణ వాయిదా. రంగారెడ్డి జిల్లా ఆచార మండలం మేడిపల్లి గ్రామంలోనే గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సో అది అసలు ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలోనే డామిడ్ కథ అడ్డం తిరిగిందని చూస్తున్నాం. ఫార్మాసిటీకి సంబంధించి ఫార్మా రద్దు బూమరాంగ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. 4th సిటీ పేరుతో రియల్ భూమికి ప్రయత్నం, స్కిల్ స్పోర్ట్స్ వర్సిటీలకు భూముల కేటాయింపు, మెట్రో విశాలమైన రోడ్ల పేరిట భారీ హడావిడి, ఓఆర్ఆర్ చుట్టూ ఫార్మా విలేజ్ల పేరుతో డ్రామా. కానీ ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి అధికారం చేపట్టినటువంటి ఒక వారం 10 రోజుల్లోనే వెల్లడించారు. మళ్ళీ ఇవాళ ఫార్మాసిటీ ఉంది, ఫార్మాసిటీ రద్దు చేయట్లేము, మేడిపల్లిలోనే ఫార్మాసిటీ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. సో ఎందుకు ఒక నిర్ణయం అమలు చేయడం కోసం ఎందుకు ఇంత దోబూసులాట, ఎందుకు ఇంత దాగుడు మూతలు? ఫార్మాసిటీ ఉంటే ఎస్ ఉంది, దాన్ని కొనసాగిస్తున్నాం. ముఖ్యమంత్రి చెప్పిన అదే మాట చెప్పాలి, లేదంటే కోర్టులకు చెప్పిన అదే మాట చెప్పాలి. కానీ ముఖ్యమంత్రి ఏమో బయట ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని ఆయన ప్రకటించడం, తర్వాత హైకోర్టుకు ఫార్మాసిటీ మేము కొనసాగిస్తున్నామని చెప్పడం. అంటే దేనికి? ఫార్మాసిటీ రద్దు చేస్తే ఆ భూములన్నీ కూడా రైతులకి వెనక్కి ఇవ్వాలనే డిమాండ్ చాలా గట్టిగా వస్తుంది. కాబట్టి రైతాంగానికి భూములు వెనక్కి ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం, లేదంటే రద్దు చేయట్లేం, కొనసాగిస్తున్నాం లేదా కొనసాగించట్లేం. ఈ విషయంలో అంత ఒక గందరగోళ పరిస్థితి నెలకొన్నట్టుగా ఈ వార్త మనకు కనిపిస్తుంది. సో దాన్ని అదే మనం చూస్తున్నాం. అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు చేస్తాం, సేకరించిన భూముల్ని రైతులకు తిరిగి ఇస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అన్నట్టుగానే ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం, అక్కడ మెగా టౌన్షిప్ నిర్మిస్తామంటూ డిసెంబర్ 13న అధికారులతో సమీక్ష, మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫార్మాసిటీకి బదులు ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. జనవరి 1న మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఫార్మాసిటీ దగ్గర అందుబాటులో ఉన్న 25,000 ఎకరాలని నూతన సిటీగా నిర్మిస్తున్నాం. అందులో యూనివర్సిటీలు, హెల్త్ టూరిజం డెవలప్మెంటు, ఈవీ బ్యాటరీలు, స్పోర్ట్స్ విలేజ్, ఐటీ, నాట్ పొల్యూటెడ్ ఫార్మా డిజైన్ చేస్తున్నాం. ఫిబ్రవరి 18న క్రెడాయి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఇంకో స్టేట్మెంట్ మనం చూస్తున్నాం బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంది. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. జూలై 5న ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఫార్మాసిటీని అక్కడే కొనసాగిస్తాం, సోమవారం హైకోర్టుకు తేల్చిన ప్రభుత్వం. సో దీంట్లోనే ఎన్ని రకాల మాటలు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఫార్మాసిటీ రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది. అన్నట్టుగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వారం 10 రోజుల్లోనే ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. తర్వాత డిప్యూటీ సీఎం కూడా అదే మాట చెప్పారు, ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని. ఫైనల్గా నిన్న సోమవారం రోజు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? ఫార్మాసిటీని అక్కడే కొనసాగిస్తామనేది. సో దీనివల్ల ఫార్మాసిటీ విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత ఒక గందరగోళ ప్రక్రియ ఎందుకు కొనసాగిస్తోంది, ఫార్మాసిటీ విషయంలో ఎందుకు ఇంత దోబూచులాడుతుంది అనేది ఈ వార్తగా మనం చూస్తున్నాం. రైట్, మరొక వార్త చూద్దాం. నిజ నిర్ధారణ పైన నిర్బంధం. గాంధీ ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కమిటీ సభ్యులు అరెస్టు, ఉదయం నుంచే దవాఖానా అష్టదిగ్బంధం, జనగామలో పల్లరాజేశ్వరరెడ్డి హౌస్ అరెస్టు. కమిటీపై సర్కారుకు వణికెందుకు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలు వెలుగు చూస్తాయనే అరెస్టులు చేస్తున్నారంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు. సో ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి, దానిపైన బీఆర్ఎస్ ఒక నిజ నిర్ధారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులు నిన్న గాంధీ హాస్పిటల్కి విజిట్కి వెళ్ళారు. సో నిజంగా అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోతే కనుక, సౌకర్యాలు మంచిగానే ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళు అలౌ చేయొచ్చు. సో సౌకర్యాలు ఉన్నా సౌకర్యాలు లేకున్నా ఒక కమిటీగా వెళ్ళి పరిశీలించే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ డాక్టర్స్ కూడా. కాబట్టి వాళ్ళను ఎందుకు అడ్డుకొని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే నిజ నిర్ధారణ బట్టి గాంధీ హాస్పిటల్లో ఇటీవల మాతా శిశు మరణాలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి అనేది ఆ వార్త వచ్చిన నేపథ్యంలో సో నిజంగా అసలు అట్లా జరిగినాయా లేదా అని తెలుసుకోవడం కోసం నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం అక్కడికి వెళ్ళింది. ఎస్, అదే వార్తగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇద్దరు సభ్యులు డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. సో అదే సమయంలో గాంధీ దవాఖానా వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గాంధీలో మరణాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆ హాస్పిటల్కి వెళ్ళి నిజంగా వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి తెలుసుకునేందుకు కూడా లోపలికి అలౌ చేయని పరిస్థితి. సో ఇది ఎక్కడికన్నా వెళ్తే అరెస్టులు లేదా గట్టిగా మాట్లాడితే డైరెక్ట్గా దాడులు, భౌతిక దాడులు. సో ఇది ఏం సంస్కృతి అని బీఆర్ఎస్ పార్టీతో సహా ప్రజానికం కూడా ప్రశ్నిస్తుంది. మనం మరొక వార్త మనం చూస్తున్నాం. బ్రదర్ భద్రం బడుగులు ఛిద్రం అనే వార్త చూస్తున్నాం. ఈ సర్కారుకో దండం, మమ్మల్ని కాపాడు కేసీఆర్, మా బతుకు నాశనం చేస్తున్నారు కేసీఆర్ సారు, ఈ అన్యాయాన్ని చూడు, మమ్మల్ని మీరే కాపాడాలంటూ తల్లి కొడుకు వేడుకుంటున్నటువంటి వీడియో సామాజిక మాధ్యమాలు అందరినీ కదిలించింది. మొన్న
కాప్రా మున్సిపాలిటీలో సోమవారం అధికారులు పలు నిర్మాణాలని దుకాణాలని కూల్చేశారు. తమ చెప్పుల దుకాణాన్ని కూల్చవద్దంటూ ఓ తల్లి కొడుకు అధికారుల కాళ్ళ వేళ్ళబడ్డారు. సో వీళ్ళు తల్లి కొడుకు అక్కడ ఎప్పటి నుంచో మేము ఒక చిన్న దుకాణం పెట్టుకుని నడిపించుకుంటున్నాం మా జీవనోపాధి కోసం. ఇప్పుడు ఉన్న పలంగా మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే మా దుకాణం ఇట్లా మొత్తం కూల్చేస్తే మా బతుకు ఏం కావాలి, మమ్మల్ని కాపాడు కేసీఆర్ అంటూ ఈ సర్కారుకు దండం పెడుతూ మీ గత ప్రభుత్వ పరిపాలన బాగుంది, మమ్మల్ని కాపాడు కేసీఆర్ అంటూ ఇవాళ గత ముఖ్యమంత్రిని ఆ బాధితులు గుర్తు చేసుకుంటూ చాలా హృదయ విదారకంగా రోధించినటువంటి కలిచివేసేటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. హైడ్రా ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలు. పేదోడి ఇంటిపైకి శరవేగంగా హైడ్రా బుల్డోజర్లు. దుర్గం చెరువు ఆక్రమణలపైన మాత్రం మీనమేషాలు లెక్కిస్తుంది. మనం చూస్తున్నాం హైడ్రా అనేది ఒక ఎఫెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒకరిద్దరు నాగార్జున ఎన్కన్వెన్షన్ అట్లా కూల్చివేసినట్టు చేశారు తప్పించి మిగిలిన ఎవరి జోలికి కూడా పెద్దవాళ్ళ జోలికి ఇంతవరకు హైడ్రా బుల్డోజర్ వెళ్ళలేదు. అంటే మేము అందరినీ కూల్చేస్తున్నామా అని చెప్పడం కోసం మాత్రమే ఏదో ఒకటి అర చేశారు తప్పించి మిగిలిన అన్ని కూడా 90% కూడా టోటల్గా సామాన్య మధ్యతరగతి ప్రజల నివాసాల వైపే హైడ్రా బుల్డోజర్ దూసుకొస్తుంది. సో రెగ్యులర్గా మనం ఇదే టాపిక్ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆక్రమణలపై పాదరసంలా కదిలే హైడ్రా పేదలపైనే ప్రతాపం చూపుతోందని మరోసారి నిరూపితమైంది. బడాబాబుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని తేట తెల్లమైంది. మరీ ముఖ్యంగా సర్కారు అండదండలు ఉండే పెద్దల నిర్మాణాల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది. పేదల నిర్మాణాలకు ఇలా నోటీసులు ఇచ్చి అలా కూల్చేస్తున్న హైడ్రా కావాల్సిన వాళ్ళకు మాత్రం కావాల్సినంత సమయం ఇస్తుంది. సో ఇది హైడ్రా ద్వంద్వ వైఖరి అనేది. అంటే పేదలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు ఉండేటువంటి వాటికి జస్ట్ ఒక్కోసారి ఇస్తే నోటీసులు ఇవ్వడం, లేదంటే డైరెక్ట్గా అటాక్ చేయడమే ఉంటుంది. అట్లీస్ట్ నోటీసులు ఇచ్చి సమయం కూడా తగిన సమయం కూడా, ఎందుకంటే అప్పటికప్పుడు అక్కడి నుంచి ఖాళీ చేయాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే చాలా సమయం పడుతుంది. ఆ సమయం కూడా హైడ్రా అధికారులు మాకు ఇవ్వట్లేరు అంటూ ఆ బాధితులు గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి. ఉన్న పలంగా వెళ్ళమంటే లోపల ఉన్నటువంటి సామాన్లు చదువుకునే అవకాశం లేదు, లేకపోతే ఇంకేదన్నా నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇంకేదన్నా ఏవైనా ఉంటాయి. అప్పటికప్పుడు వెళ్ళిపోవాలంటే మనం మామూలుగా ఒక ఇల్లు ఖాళీ చేయాలంటేనే ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాం. అటువంటిది హైడ్రా బుల్డోజర్ వచ్చి ఇంటి ముందు నిలబడితే ఇంకా వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురవుతారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎటువైపు నుంచి హైడ్రా బుల్డోజర్ వస్తుందో తెలియని ఒక బిక్కుమంటూ ఇవాళ కాలం గడుపుతున్నారు హైదరాబాద్ ప్రజానీకం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎప్పుడో అక్కడ ఎఫ్టీఎల్ ఉందని తెలియదు, బఫర్ జోన్ అని తెలియదు, అక్కడెక్కడో నిర్మాణాలు జరుగుతాయి, సరే అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పేసి సామాన్యులైనా ఎవరైనా కూడా బ్యాంకు లోన్లు తీసుకునో ఇంకా రూపాయి పోగేసుకునో అక్కడ ఒక నివాసం కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు. అటువంటి దగ్గరికి హైడ్రా బుల్డోజర్ వచ్చి ఇప్పటికిప్పుడు కూల్చేస్తే ఆ కుటుంబం రోడ్డున పడితే దానికి ఎవరు బాధ్యత తీసుకోకపోతే ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి. నిజంగా అంటే నివాసాల జోలికి మేము వెళ్ళము, అక్కడ ఉన్నటువంటి వాటి జోలికి వెళ్ళము. కాకపోతే ఇప్పుడు ఇక షెడ్లు అవి ఉంటాయో వాటిని మాత్రమే కూల్చేస్తామని హైడ్రా చెప్తున్నప్పటికీ జరుగుతుంది మాత్రం వేరే. రేవంత్ సోదరుడి ఇల్లు ఉండడమే కారణం. హైకోర్టు స్టేతో ఊపిరి పీల్చుకున్న అమర్ సొసైటీ జోలికి ఇక హైడ్రా బుల్డోజర్ వెళ్ళే అవకాశం లేనట్టుగా మనకు కనిపిస్తోంది. సో అది హైడ్రా ద్వంద్వ నీతి అనేది. మరొక వార్త చూస్తున్నాం. స్పీకర్కు హైకోర్టు నోటీసులు. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తాకీదులు. కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం. ఫిరాయింపుదారులకు జీతభత్యాలు నిలిపివేయాలి. ఆ ఎమ్మెల్యేని అసెంబ్లీలోకి అనుమతించకూడదు. ఓటింగ్లో పాల్గొనకుండా అనర్హుల్ని చేయాలి. ప్రజా ప్రయోజన వాద్యంలో కేఏ పాల్ విజ్ఞప్తి. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీ వంచన చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై ఆంధ్రత వేడివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వాద్యంలో హైకోర్టు రాష్ట్ర శాసనసభ స్పీకర్కు నోటీసులు జారీ చేసినటువంటి వార్త మనం చూస్తున్నాం. సో నిజంగా ఒక పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం. సో మొన్నటిదాకా మనం చూసాం అసలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా కూడా జాయిన్ కాలేదంటూ అరికెపూడి గాంధీ ఏ రకంగా బుకాయించారో, తర్వాత మొన్న సిఎల్పి మీటింగ్లో స్వయంగా ఆయన హాజరు కావడం అనేది నిన్న ఒక పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మరొక వార్త చూస్తున్నాం. నీళ్లున్నా ఎండబెట్టారు. 22 రోజులైనా కాలువ గండిని పూడ్చలేరా? పూడ్చివేతలు రావా? రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా? 3 మంత్రులున్నా ఏం లాభం? ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. సీతారామ ప్రాజెక్టు ద్వారా వైరా పొలాలకు నీళ్లు ఎందుకు ఇవ్వరు? ఎండిన పొలాలకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలి. వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పైసా ఇవ్వలేదు. త్వరలో ఖమ్మంలో బీఆర్ఎస్ పర్యటిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సో తెలంగాణ భవన్లో నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. పంటలు ఎండిపోతున్నా కూడా ఎందుకు కనికరించట్లేరు అనేది. సో నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ తర్వాత అక్కడ గండి పూడ్చే పనులు అప్పటికప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. అంటే ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని మేల్కొల్తే తప్పించి ప్రభుత్వాన్ని ఇక్కడ ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఇంకెన్ని రోజులు
నానబెడతారు, ఇంకెన్ని రోజులు దాన్ని పట్టించుకోరా అని ప్రశ్నిస్తే తప్ప ఆ సమస్యలు పరిష్కారం కావట్లేవు అన్నదానికి నిన్న ఉదాహరణగా మనం చెప్పొచ్చు. అక్కడ పాలేరు కాలువ పనులు నిన్న పరిశీలించారు. పాలేరు గండిపడిన తర్వాత ఆ గండిపడి ద్వారా చాలామంది రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం. అన్ని రోజులైనా కూడా గండి పూడ్చేందుకు అధికార యంత్రాంగాన్ని అక్కడ 3 జిల్లా మంత్రులను కూడా అప్రమత్తం చేయలేదని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు, ప్రశ్నించారు. సో హరీష్ రావు ప్రెస్ మీట్ తర్వాత అప్పటికప్పుడు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, తర్వాత జిల్లా మంత్రులు అధికార యంత్రాంగం కూడా అప్పుడు స్పందించి పాలేరు కాలువ వద్ద పనుల్ని సోమవారం రాత్రి పరిశీలించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఇట్లా చెప్తే తప్పించి కదలని పరిస్థితి. అదే చూస్తున్నాం. నీటిపారుదల శాఖతో ఏం లాభం, లక్షల ఎకరాలు ఎండిపోయాక నీళ్లు ఇస్తారా? నీటిపారుదల అధికారులపైన మంత్రి తుమ్మల ఆగ్రహం. పనుల ఆలస్యంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశం. ఖమ్మం జిల్లా పాలేరులో సాగర్ కాలువ మరమ్మతుల పరిశీలన. హరీష్ రావు ఎఫెక్ట్ ఇది. వరదల కారణంగా దెబ్బతిన్న సాగర్ కాలువల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? 20 రోజులు దాటినా కూడా ఇంకెన్ని రోజులు చేస్తారు? నీటిపారుదల శాఖ ఉండి ప్రయోజనం ఏమిటి? జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట ఎండిపోయిన తర్వాత నీరిచ్చి ఏం లాభం అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం హైదరాబాద్లో ఖమ్మం జిల్లా పాలేరు కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడంపైన విలేకరుల సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది గంటల్లోనే మంత్రి తుమ్మల స్పందించారు, అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో అది ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వానికి పదే పదే చెప్తే కానీ పట్టదా అనేటువంటి ఒక డౌట్ మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది. సో అదే మనం చూస్తున్నాం. చౌటుప్పల్లో నమస్తే కథనం హల్చలాడి మరొక వార్త మనం చూడొచ్చు. చౌటుప్పల్ సంబంధించినటువంటి ప్రభుత్వ కుట్రలు బహిర్గతం చేశారని నమస్తే తెలంగాణకు ప్రశంసలు. తమ గోడును కళ్ళకు కట్టారన్నటువంటి బాధితులు వాట్సాప్ గ్రూపుల్లో స్టేటస్లు డీపీలుగా కథనం అంటూ మనం చూస్తున్నాం. ఇంకా ఇంపార్టెంట్ వార్త చూడొచ్చు. పాల సేకరణ ధరలో కోత, లీటర్ పైన ₹5 తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉంది. పాడి రైతులతో చైర్మన్ అమిత్ ప్రతిపాదన. ప్రభుత్వ సమీక్షలోనూ ధర తగ్గింపుపై చర్చ. ప్రైవేటు డైరీల తరహాలో చెల్లించే ఆలోచన. రైతులకు ఎక్కువ చెల్లించడం వల్లే నష్టాలు వస్తున్నాయని ఒక అంచనా వేస్తున్నారు. భారం తగ్గాలంటే ధరలు దించాల్సిందేనట. రైతులను నిండా ముంచేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. రైతుల మేలు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ధర పెంచితే నష్టాల పేరిట తగ్గిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో అది పాడి రైతుల నోట్లో సర్కారు ఎట్లా మట్టి కొడుతుంది అనే దానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా మనం చూస్తున్నాం. పాల సేకరణ ధరలో ఎందుకు కోత పెట్టాల్సిన అవసరం ఉంది? గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు అన్నప్పుడు ఇటు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పాడి పరిశ్రమను కూడా చాలా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేసింది. సో పాడి రైతులకు చాలా ప్రోత్సాహకాలు కల్పించింది. వాళ్ళు బలంగా ఉంటేనే, వాళ్ళు ఒక ఆర్థికంగా బలంగా ఉంటేనే వాళ్ళు చేసేటువంటి పనిలో కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ఉత్పత్తిలో కావచ్చు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి. వాళ్ళకు కష్టానికి తగ్గటువంటి ఫలితాన్ని అందించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం యోచించి వాళ్ళకు అనేక రకాలుగా ప్రోత్సాహాలు కల్పించింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాడి రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఈ వార్త మనకు కనిపిస్తుంది. విజయపాల రైతు నోట్లో మట్టి కొట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోందా? రైతులకు చెల్లించే ధరలో కోత పెట్టబోతోందా? ఎక్కువ ధర ఇవ్వడం వల్లే డైరీకి నష్టాలు వస్తున్నాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నదా? ఈ ప్రశ్నలకు పాడి రైతులతో పాటు విజయ డైరీ వర్గాల్లో కూడా అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. సో ఎందుకు దాన్ని బలహీనం చేయాలని ప్రభుత్వం చూస్తోంది? దానివల్ల రైతులు ఎంత తీవ్రంగా నష్టపోతారు? ఎందుకంటే పాడి రైతుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. ఒక నాణ్యమైన పాల ఉత్పత్తుల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ లక్ష్యంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా వర్గాలను ఎంతగానో ప్రోత్సహిస్తే ఇవాళ ఆ పాడి రైతులకు ఇచ్చేటువంటి ధరలో కూడా కోత పెట్టే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో లీటర్ పాల ధరపై ₹5 వరకు తగ్గించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని, త్వరలోనే అమలు చేయనుందని డైరీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మేరకు కొత్త చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, సీఎంఓ అధికారుల మధ్య చర్చలు కూడా జరిగినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ధరలు తగ్గించి నష్టాలు పూడ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ధర తగ్గింపే పరిష్కారం మీరంతా సహకరించాలని రైతులకు ఆల్రెడీ కూడా సంకేతాలు ఇచ్చారు. అంటే దాదాపుగా పాడి రైతుల నోట్లో మట్టి కొట్టేందుకే ప్రభుత్వం సిద్ధమైనట్టుగా మనకు కనిపిస్తుంది. సో లాభాలు రావాలంటే ఇక రైతులే అది భరించాలి. నష్టాలు రైతులు భరిస్తే తప్ప డైరీ లాభాల్లోకి తీసుకురాలేమనేది ప్రభుత్వం చెబుతోంది. మహాలక్ష్మి డబ్బు ఎప్పుడు ఇస్తారు? ఆసరా పింఛన్ 4000 ఎప్పుడు పెంచుతారంటూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, ఎమ్మెల్యేలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే 6 గ్యారంటీల్లో చాలా ముఖ్యమైన హామీలు అనేక ఉన్నాయి. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 ఇస్తామన్నారు. ఇంకా రకరకాల హామీలు ఉన్నాయి. ఆ హామీల అమలు అవన్నీ ఎప్పుడు అనేది కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇవి ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలు.